ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను ఈ నెలలోనే అమలు చేయబోతోంది. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు ప్రతి ఏటా తల్లుల ఖాతాల్లో 15,000 అందిస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయాలంటే 3 ముఖ్యమైన పనులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా తల్లులతో పాటు వారి పిల్లల వివరాలు హౌస్ హోల్డ్ డేటా బేస్ లో నమోదు చేసుకుని ఉండాలని సూచిస్తున్నారు. హౌస్ హోల్డ్ లో కూడా ఈకేవైసీ చేయాలి. ఒకవేళ నమోదు చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని, ఈ ప్రక్రియను పూర్తి చేసుకోకపోతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. హౌస్ డేటాబేస్ లో నమోదు చేయించుకుంటేనే 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తారని తెలిపారు. విద్యార్థుల తల్లుల అకౌంట్లకు ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు జమ చేయరు. ఎన్పీసీఐ లింకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఆధార్ లింక్ చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు ఈజీగా ఉంటుంది. ఈ పథకం నిధులు పారదర్శకంగా సరైన లబ్ధిదారులకు చేరుతాయంటున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్తో లింకు చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా బ్యాంకులకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఆధార్ను లింక్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎన్పీసీఐ లింకింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లాలని సూచిస్తున్నారు. దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయంతో పాటుగా మీ సేవా కేంద్రంలో ఎన్పీసీఐ లింకింగ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎన్పీసీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా సైతం చెక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ 3 పనులు పూర్తి చేస్తే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. ఈ తల్లికి వందనం పథకం రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ప్రభుత్వం గుర్తింపు ఉన్న స్కూల్లో చదువుతుండాలి. 75% హాజరు ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. విద్యార్థుల స్టడీ సర్టిఫికేట్, తల్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస పత్రం, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేట్ ఉండాలని సూచిస్తున్నారు.